చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనెను, నీ దాహము తీర్చుకొనెను. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవజలము, నిత్యమైన తృప్తినిచ్చును. ఆయనే జీవజలము, నిత్యమైన తృప్తినిచ్చును. నీవు ఆ జలము త్రాగినా ఇంకెన్నాడు తప్పికొనవు, యుగ యుగముల వరకు. నీవు ఆ జలము త్రాగినా ఇంకెన్నాడు తప్పికొనవు, యుగ యుగముల వరకు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవాహారము, నిత్యమైన తృప్తినిచ్చును. ఆయనే జీవాహారము, నిత్యమైన తృప్తినిచ్చును. జీవాహారము భుజించినా ఆకలి కొనవెప్పుడు, యుగముగముల వరకు. జీవాహారము భుజించినా ఆకలి కొనవెప్పుడు, యుగ యుగముల వరకు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవ మార్గము, సర్వరాజ్యమును చేరను. ఆయనే జీవ మార్గము,
రాత్రికాలపు వేళ సువార్త కూడికలోని వర్తమానం కొరకు మన యొక్క పాట భాగ్యము మత్తయి సువార్త 11:28 వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఈ వచనము మనందరికీ చాలా పరిచయమైన వచనము. మరొకసారి అందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మరొకసారి చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన రాజా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ సువార్త కూడికలోని వర్తమానం కొరకు నన్ను మీరు సిలువ చాటున మరుగుపరిచి తండ్రి, చాతకాని వాడును తండ్రి, ఎన్నిక లేని వాడును, దరిద్రులను, తెలివి లేని వాడును మీ సన్నిధిలో నేను మోకరించుండగా తండ్రి మీ యొక్క సహాయాన్ని మాకు అందిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. చెప్పడానికి ఏమాత్రం అర్హత లేనివాడును, సామర్థ్యం లేనివాడును ప్రభువా. మీ యొక్క పరలోక జ్ఞానం నాకు అనుగ్రహించి మీ యొక్క మాటలను నా నోటిన ఉంచి తండ్రి వింటున్న వారు ఆదరణ పొందినట్లుగా మీరు నన్ను ఈ సమయంలో వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి నన్ను తీసుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ స్థలాన్ని అంతటిని కూడా ప్రభువా సాతాను యొక్క అంధకార శక్తుల నుండి విడిపించి ఈయన యొక్క రక్త ప్రోక్షణలోనికి తీసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో వారి యొక్క హృదయాల్లో కూడా కార్యం జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని అంతటిని ప్రభువా మీ చేతులకు అప్పచెప్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాలపు వేళ మన యొక్క సువార్త కూడికలోని అంశము ఏంటంటే భారము. ఈ యొక్క సువార్త కూడికలోని అంశము ఏంటంటే భారము. పూర్వకాలం మన యొక్క ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రం విభజించక ముందు తెలుగు కవుల్లో చాలామంది ప్రఖ్యాతిగాంచిన కవులు ఉన్నారన్నమాట. చాలామంది కవులు కూడా ఎక్కడి నుండి వచ్చేవాళ్ళంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ యొక్క ఆంధ్ర ప్రాంతం నుండి ఎక్కువగా కవులు ఉండేవారు. నేను నా ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మా తెలుగు సార్ ఏం చెప్పేవాళ్ళంటే చాలామంది కవులు ఈ యొక్క ప్రాంతంలో నుండి కవులుగా బాగా ప్రసిద్ధి చెందుతూ వచ్చారని చెప్తూ వచ్చారు. ఎందుకు చెందుతూ వచ్చారంటే వారికి చక్కటి ఈ యొక్క ప్రదేశాల్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి యొక్క కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏంటంటే ఆహారంకి కొదువు ఉండదు, చక్కటి ఆహారం దొరుకుతుంది, పొలాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు కడుపు నిండా ఉంటుంది కాబట్టి వారి యొక్క మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండేది, ఎక్కువ భారంగా ఉండేది కాదు. అందు నిమిత్తమై వారు ఏం చేస్తారంటే చక్కని కవితలు వారు అందిస్తూ వచ్చారు. తెనాలి రామకృష్ణుడు కానీ, నన్నయ్య కానీ, తిక్కన కానీ, వినుకొండ జాషువా కానీ ఇటువంటి కవులు మన యొక్క ఆంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి చెందిన కవులు. ఎందుకంటే ఈ యొక్క విషయం ఎందుకు చెప్తానంటే ఒక మనిషికి భారం ఉంటే మంచి ఆలోచనలు రావన్నమాట. భారానికి లోనైనప్పుడు కుంగుబాటుకు లోనవుతాడు. ఒక మనిషి భారంతో ఉంటే ఏమవుతుందంటే బరువు ఎక్కువ అవుతుంది. ఈ మనిషికి ఎప్పుడు బరువు ఎక్కువ అవుతుందంటే ఏదైనా బరువు పెట్టినప్పుడు మనిషి బరువు మోస్తూ ఉంటాడు. అదేవిధంగా భారంగా ఉన్నప్పుడు మనిషి బరువుగా ఉంటాడు. బరువు వచ్చినప్పుడు ఏదైనా విషయంలో బరువు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒత్తిడి తగులుతుంది. ఒత్తిడి తగిలినప్పుడు ఏమవుతుందంటే బలహీనలు అవుతారు అన్నమాట. బలహీనమైనప్పుడు ఏమవుతారంటే ఏదో ఒక రోగానికి గురవుతూ ఉంటారు. రోగం ముదిరితే ఏమవుతుందంటే చావుకి గురవుతారు అన్నమాట. కాబట్టి భారము అనేది మనము
అటు పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకి నిన్న నేను ఒక సహోదరు మందిరాన్ని క్లీన్ చేస్తూ వచ్చాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మా కుమారుడు దారి తప్పిపోతూ వచ్చాడు, వారి విషయమై ప్రార్థన చేయండి, మేము మాకు భారం అధికంగా ఉన్నది, వాడి విషయమై మీరు ప్రార్థిస్తూ రమ్మని వారు నా దగ్గర చెప్తూ వచ్చారు. లోకంలో ఉన్న ప్రతి మనుషుడికి ఏంటంటే భారాలు ఉంటానే ఉంటాయి. అయితే ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడింది, తెలుగులో ఏమని రాయబడిందంటే, ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, కమ్ అన్ టు మీ ఆల్ యూ దట్ లేబర్ అండ్ ఆర్ హెవీ లేడన్ అనేది మనము దాన్ని నోట్ చేసుకుంటూ రావాలి. భారం అనేది సాధారణంగా అందరికీ ఉంటానే ఉంటుంది. తల్లిదండ్రులకి ఉండాల్సిన భారం తల్లిదండ్రులకు ఉంటుంది, పిల్లలకు ఉండాల్సిన భారము పిల్లలకు ఉంటుంది, అధికారులకు ఉండాల్సిన భారము అధికారులకు ఉంటుంది, ఇంకా విద్యార్థులకు ఉండాల్సిన భారము విద్యార్థులకు ఉంటుంది. భారం అనేది సహజంగా అది అందరికీ ఉంటానే ఉంటుంది. అయితే భారం అనేది ఎప్పుడు భారంగా అనిపిస్తుంది అంటే, ఆ భారాన్ని మనము తీర్చలేనప్పుడు. నేను చెప్తూ వచ్చాను, ఒక వ్యక్తి నా మందిరంలో నా దగ్గర చెప్తూ వచ్చాడని, తల్లిదండ్రులు పిల్లల విషయమై ఎంతో భారం కలిగి ఉంటారు. అది అందరు తల్లిదండ్రులు కలిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే పిల్లోడు త్రోవ తప్పిపోతూ వచ్చాడో ఆ భారం ఏమవుతుందంటే బరువు అవుతుంది. అప్పుడు ఆ భారం తగ్గ నష్టాన్ని వారు చూస్తూ వస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. భారము నేను చెప్పాను కదా, పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. పాత నిబంధనలో యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యాకోబు అనే వ్యక్తి ఆయన 147 సంవత్సరాలు బతుకుతూ వచ్చాడు. 147 సంవత్సరాలు బతుకుతూ వచ్చాడు. ఫరో ఆయన అడుగుతూ వచ్చాడు, ఎన్ని సంవత్సరాలు అయ్యా నీకు అని అడిగితే, నాకు 130 సంవత్సరాలు అని చెప్తూ వచ్చాడు. ఆదికాండము 47వ అధ్యాయము 8-9 వచనాలు. ఫరో నీవు జీవించిన సంవత్సరము, నీవు అంటే యాకోబు, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబు అడిగినందున యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు చేసిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి, వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. కాబట్టి ఇక్కడ ఫరోను అడుగుతూ వచ్చాడు. ఇక్కడ యాకోబు 130 సంవత్సరాలు నేను జీవించానయ్యా, నేను 130 సంవత్సరాలు కూడా నేను దుఃఖ సహితంతో నేను జీవిస్తూ వచ్చానని ఫరోతో చెప్తూ వచ్చాడు. యాకోబు యొక్క జీవితము 130 సంవత్సరాల వరకు చూసినట్లయితే అతను చాలా దుఃఖంతో జీవించిన వాడే ఉంటున్నాడు. యోసేపు గూర్చిన చింత ఆయనను కృంగదీస్తూ వచ్చింది. అదేవిధంగా తన ఇష్టమైన భార్య అయిన రాహేలు చనిపోతూ వచ్చింది. తన అన్న విషయమైన బాధ గురించి తన మామ దగ్గర ఎంతో బాధపడుతూ వచ్చాడు. ఆ బాధలన్నింటినీ తలపోసుకుంటూ యాకోబు ఫరోతో చెప్తూ వచ్చాడు, నేను జీవించిన సంవత్సరములు 130 సంవత్సరములు, అవన్నీ కూడా ఆ యాత్ర చేసిన సంవత్సరాలన్నీ, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరములు, అవన్నీ కూడా నాకు చాలా దుఃఖంతో కూడిన సంవత్సరాలుగా ఉంటూ ఉన్నాయి అనేసి యాకోబు చెప్తూ ఉన్నాడు. కానీ యాకోబు ఎప్పుడు ఆయన విశ్రాంతి పొందాడంటే ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూసి
చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. ఒకరి ప్రాణము తెప్పరిల్లాలంటే అతను తెప్పరిల్లక ముందు ఎంతో బాధలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎంతో భారంతో, ఎంతో దుఃఖకరమైన స్థితిలో ఉన్నాడని మనం అర్థం చేసుకుంటూ రావాలి. ఇక్కడ యోసేపు చనిపోయాడు అనేసి యాకోబు నమ్మాడు. కానీ యోసేపు ఐగుప్తు దేశంలో ప్రైమ్ మినిస్టర్గా ఐగుప్తు దేశాన్ని ఏలుతూ ఉన్నాడు. యాకోబు అన్నలు ఐగుప్తు దేశంకి వెళ్ళినప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టి వారి విషయమై కొంత నెగిటివ్గా నడుచుకుంటాడు. తర్వాత యోసేపు యాకోబు అన్నదమ్ములకు కనపరుచుకొని చెప్తూ వచ్చాడు. యోసేపు ఏం చెప్తాడంటే, ఈ దినము నేను ఈ యొక్క ఐగుప్తు దేశంలో ప్రైమ్ మినిస్టర్గా నేను ఏలుతున్నానంటే దేవుడు అది ముందుగా నిర్ణయించిన కాలం బట్టి మనకు కరువు సంవత్సరాలన్నింటిలో నుండి దేవుడు మనల్ని కాపాడే విధంగా ఈరోజు దేవుడు నన్ను అలాగ పంపాడు అనేసి మీరెవరు కూడా బాధపడొద్దని యాకోబుకి తన అన్నల చేత ఇన్ఫర్మేషన్ పంపించి, యాకోబు యోసేపు విషయమై ఆ యొక్క వార్త విన్నప్పుడు యాకోబు ప్రాణము తెప్పరిల్లుతూ వచ్చిందనమాట. ఇంకో విషయాన్ని కూడా చూసినట్లయితే ఆదికాండము 46వ అధ్యాయం 30 వచనం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనుక నేనింకను చనిపోదునని చెప్పాను. ఈ యాకోబు గురించి నేను భారము అనే విషయం మీద మాట్లాడుతూ ఉన్నాను. యాకోబు విషయం నేను ఎందుకు తీసుకొచ్చినానంటే, యాకోబు 130 సంవత్సరాలు యాత్ర చేసినప్పుడు దుఃఖంతో కూడిన యాత్ర ఆయన చేస్తూ వచ్చినాడు. కానీ ఎప్పుడైతే యోసేపును చూస్తూ వచ్చాడో తన యొక్క భారం అంతా కూడా ఏమైపోయిందంటే తేలికవుతూ వచ్చింది. లోకంలో మనం అందరం కూడా ఏదో విధమైన భారములు కలిగి ఉంటాము. కానీ ఎవరు భారం లేకుండా ఉంటారంటే చిన్నపిల్లలు భారం లేకుండా ఉంటారు. ఎవరు భారం లేకుండా ఉంటారంటే చిన్నపిల్లలు భారం లేకుండా ఉంటారు. చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా వారు ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలను చూస్తే మనకు కూడా సంతోషం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు నిశ్చింతగా నిశ్చలంగా వారు ఎంతో ఆనందంగా వారు ఆడుకుంటూ ఉంటారు. వారిని చూసినప్పుడు వారి యొక్క ముఖాలను, వారి యొక్క నవ్వును చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా కొంచెం రిలీఫ్ కలుగుతూ ఉంటుంది. అలానే యాకోబు జీవితంలో 130 సంవత్సరాలు తన యాత్రా జీవితంలో ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఎప్పుడైతే యోసేపుని చూస్తూ వచ్చాడో యాకోబుకి తన భారం అంతా కూడా పోతూ వచ్చింది. ఇంకో విషయం మనం చూద్దాము. యాకోబు మొత్తము 147 సంవత్సరాలు గడుపుతూ వచ్చినాడు. 147 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చినాడు. 130 సంవత్సరాలు తను ఎంతో భారంతో దుఃఖకరమైన స్థితుల్లో గుండి వెళ్ళినప్పటికీ చివరి 17 సంవత్సరాలు యాకోబు ఐగుప్తులో యోసేపు దగ్గర జీవించినప్పుడు తను ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చినాడు. అదేవిధంగా అబ్రహామును చూసినట్లయితే 175 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చాడు. ఇంకా యాకోబు తండ్రి అయిన ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చాడు. ఆ యొక్క విషయాలు ఆదికాండము 25:7 వచనం. ఆదికాండము 25:7 వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరములు. అదేవిధంగా ఇస్సాకు యొక్క జీవితకాలం మనం చూసి, ఇస్సాకు యొక్క లైఫ్ స్పాన్ మనం చూసినట్లయితే ఆదికాండము 35:28 వచనం. ఆదికాండము 35:28 వచనం. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చినాడు. అబ్రహాం కంటే ఎక్కువ ఇస్సాకు జీవించాడు, కానీ ఇస్సాకు కంటే ఎక్కువ యాకోబు జీవించలేకపోయాడు. ఎందుకంటే అబ్రహాంతో పోల్చుకుంటే, ఇస్సాకుతో పోల్చుకుంటే యాకోబు చాలా దుఃఖకరమైన దినాలు గడుపుతూ వచ్చినాడు. ఒకవేళ ఇటువంటి దుఃఖ దినాలు యాకోబు జీవితంలో లేకుండా ఉన్నట్లయితే బహుశా యాకోబు అబ్రహాం కంటే ఇస్సాకు కంటే ఎక్కువ జీవించేవాడేమో. కాబట్టి భారం ఏం చేస్తుందంటే మనిషిని కుంగదీస్తుంది.
మనిషిని ఆయుష్ను కూడా తగ్గించేస్తుంది. ఇందు నిమిత్తం యాకోబు యొక్క జీవితంలో మనం అర్థం చేసుకోవచ్చు. యాకోబుకి ఒకవేళ ఎక్కువ భారం తన యొక్క మనసులో లేనట్లయితే ఇస్సాక్ కంటే అబ్రహాం కంటే ఎక్కువగా జీవించేవాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా ఇశ్రాయేలు యొక్క జీవితం మనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరాను. ఇక్కడ ఇశ్రాయేలీయుల జీవితం మనం చూసినట్లయితే దాదాపు 400 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ వచ్చారు. 400 వారి యొక్క బానిసత్వము ఎలాగుందంటే, వారి బానిసత్వంలో ఉంటే ఎలా ఉంటుందంటే, చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితం మనం చూసినట్లయితే వారి యొక్క పిల్లలు వారు ఎదుగుతూ వచ్చారు. ఆస్తి విషయంలో అన్ని విషయాల్లో ఏదో రకంగా వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. కానీ బానిసత్వంలో ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను బానిసత్వంలో ఉన్నాను అనుకోండి, నా పిల్లలు కూడా బానిసలు అవుతారు, నా పిల్లలు కూడా బానిసలు అవుతారు. అలాగూ దాదాపు 400 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు వారు బానిసత్వంలో ఉండి ఉంటారో మనము ఊహించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి బానిసత్వంలో వారి యొక్క బాధలు ఎలా ఉంటాయో మనము ఊహించుకొని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి బానిసత్వంలో వారికి స్వతంత్రం ఉండదు, వారికి సరైన జీతాలు ఉండవు, సరైన ఆహారం ఉండదు. ఇటువంటి పరిస్థితిలో ఏం చేస్తారంటే వారు నిట్టూర్పులు విడిచారంట. వారి యొక్క అటువంటి బాధలు వారు భరిస్తూ ఏం చేస్తారంటే నిట్టూర్పులు విడిచారు. అటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఇశ్రాయేలు దగ్గరకు పంపిస్తాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ యాకోబు విషయంలో దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు విషయంలో దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయన్ను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. కుష్ఠరోగి యొక్క పరిస్థితి చూసినట్లయితే ఇతను కూడా కుష్ఠరోగం విషయమై ఎంతో భారం కలిగిన వాడై ఉంటున్నాడు. కాబట్టి ఒకవేళ అతని కుష్ఠరోగికి నేను స్వస్థపరచబడాలి అనే భారంగా లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చే అవసరం అతనికి లేదు. కాబట్టి భారంలో ఉన్నవారు ఏం చేస్తూ ఉంటారంటే తన యొక్క భారాన్ని తగ్గించుకోవడానికి ఎవరు సహాయపడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క కుష్ఠరోగి విషయం మనం చూసినట్లయితే కుష్ఠరోగి అతను ఎన్ని సంవత్సరాల నుండి ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడో మనకు తెలియదు. కానీ కుష్ఠరోగికి తన యొక్క కుష్ఠరోగం విషయమై తనకు విడుదల దొరికింది. ఎవరిచ్చాడంటే విడుదల యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా అతని దగ్గరికి వచ్చి, స్వయంగా కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన హస్తాలతో అతను ముట్టి స్వస్థపరుస్తూ వచ్చినాడు. మనం 3 విషయాలు ముగ్గురిని మనం చూస్తూ వచ్చాం. ఒకరిని యాకోబు జీవితంలో యోసేపును ఉపయోగించుకొని యాకోబు జీవితంలో విశ్రాంతిని అనుగ్రహించాడు. ఇశ్రాయేలు జీవితంలో మనం చూసినట్లయితే మోషేని ఏర్పాటు చేసుకొని వాడికి విడుదల దయచేస్తూ వచ్చినాడు. కుష్ఠరోగికి మనం చూసినట్లయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు అతని కుష్ఠరోగి స్వస్థపరుస్తూ వచ్చినాడు. కానీ మనము చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తూ వచ్చాము,
ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తూ వచ్చాడు. ఈ యొక్క ఆహ్వానము ఒక సాధారణమైన ఆహ్వానం కాదు. ఈ యొక్క ఆహ్వానం ఎలాంటి ఆహ్వానం అంటే ఒక భారాన్ని తగ్గించే ఆహ్వానం. అంటే భారాన్ని తగ్గించే ఆహ్వానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో సామర్థ్యం కలిగి ఉండాలి. ఒకవేళ సామర్థ్యం లేకుండా ఏదో నేను పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాను కనుక నేను అనేక సూచక్రియలు అద్భుత క్రియలు చేస్తున్నాను కనుక నేను పనిలో ఈ యొక్క భారాన్ని కూడా తగ్గిస్తానని ఆయన ఏదో యాక్సిడెంటల్గా ఆయన చెప్తూ రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సమర్థుడు కనుక ఆయన ఈ యొక్క ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామందికి రాజకీయ నాయకుల్ని మనం చూసినట్లయితే వారు ఓట్లు ఆడడానికి వచ్చినప్పుడు అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటారు. నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని. కానీ వారు ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రజల యొద్ద నుండి ఓట్లను లాక్కోవడానికి వారు ఇటువంటి ప్రజల యొద్ద నుండి ఓట్లు తెచ్చుకోవడానికి అటువంటి వాగ్దానాలు చేసినప్పటికీ తీరా వారు అధికారంలోకి వచ్చేసరికి చాలా వరకు ఆ యొక్క వాగ్దానాలను నిలబెట్టుకోరాలు. కానీ యేసుక్రీస్తు విషయంలో మనం చూసినట్లయితే అదొక గంభీరమైన ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆదియు అంతం. మనము ఆది కాండంలో మనం చూస్తూ వచ్చాం. యాకోబు విషయంలో తన 130 సంవత్సరాలు యాత్రా ప్రయాణంలో ఎన్నో బాధలు పడినప్పటికీ చివరి కాలంలో ఆయనకు విశ్రాంతి ఇస్తూ వచ్చినాడు. అదేవిధంగా ఇశ్రాయేలు 400 సంవత్సరాలు పిల్లలు తరాలు వారు బానిసత్వంలో బతికినప్పుడు వారి యొక్క నిట్టూర్పులను చూసినప్పుడు వారి యొక్క బానిసత్వంలో నుండి విడుదల దయచేస్తూ వచ్చినాడు. కుష్ఠరోగిని మనం చూసినట్లయితే తన యొక్క కుష్ఠ జీవితంలో ఎంతో భారంతో కూడిన దినాలు గడుపుతూ వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభు తన హస్తంతో ఆయన ముట్టి ఆయన స్వస్థపరుస్తూ వచ్చినాడు. అదేవిధంగా మన యొక్క ఈ వాక్యం వింటున్న నువ్వు నీ హృదయంలో ఎటువంటి భారం కలిగి ఉంటున్నావో నాకైతే తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా. ప్రయాసపడుతున్నాం, భారాలు మోస్తున్నాం, కానీ దానివల్ల మనకు విడుదల కలుగుతుందా? దానివల్ల మనకి విశ్రాంతి వస్తుందా? కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన. తన విశ్రాంతినివ్వడం అంటే భారాల నుండి తొలగించడమే. మన యొక్క భారాల నుండి తొలగిస్తే అప్పుడు మనకు విశ్రాంతి వస్తుంది. అదే భారంలో మనం ఉంటే మనకు విశ్రాంతి కలగదు. కాబట్టి విశ్రాంతి కావాలంటే మనం ఏం చేయాలి? చివరిగా ఈ యొక్క మాటను చదువుకొని మనం ఈ యొక్క కోడికను ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మనకు విశ్రాంతి కావాలంటే ఏం చేయాలంటే 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మనకి ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారు ఆహ్వానాన్ని ఇచ్చాడు. నా యొద్దకు రండి, మీ యొద్ద మీకు ఏమైతే భారాలు ఉన్నాయో వాటన్నిటిని తీసేస్తాను, మీకు విశ్రాంతినిస్తాను అని అన్నాడు. అలానే చెప్పాడు. దానికి గల సొల్యూషన్ ఏంటంటే కింద వచనంలో చెప్తూ వచ్చినాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి కాడికి 2 ఎద్దులు ఉంటాయి, ఒకటి ఆ పక్కన ఒకటి ఈ పక్కన. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పక్కనేమో యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు, ఇంకో పక్కనేమో మనం ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లు మనము ఆ కాడిని మోసినట్లయితే అప్పుడు మనకేం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి, ఈ యొక్క విశ్రాంతిని పొందుకోవడానికి నీకు ఇష్టమైతే యేసుక్రీస్తు ప్రభువుని వద్దకు రా, అప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది. మనము మన యొక్క పాట భాగాన్ని, మన యొక్క అంశాన్ని ఈ యొక్క భాగాన్ని మనం చదువుకొని ఈ యొక్క కోడికను మనం ముగించుకుందాం. 28వ వచనం, ప్రయాసపడి
భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ప్రభు యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు మా రక్షకుని నామం పేరిట ఈ రాత్రి స్వార్థ మీటింగ్లో ఇచ్చిన తలంపులన్నిటిని బట్టి స్తుతించుకుంటున్నాం. తండ్రి, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి జనములను నా ఎదుకు రమ్మని మీరు ఆహ్వానించిన దేవుడు. వారు మీ ఎదుకు వచ్చినప్పుడు ఎలాగో విశ్రాంతినిచ్చేవాడవో మిమ్మల్ని మీరు బయలుపరుచుకుంటున్నందుకై స్తోత్రం. ఈ లోకములో మానవుడు భారము కింద నశించిపోతున్నారు. ఇశ్రాయేలు భారము కింద ఉన్నప్పుడు మొరపెట్టిగా మోషేను పంపినట్లు లోకమునకు క్రీస్తు వారిని పంపించి పాప భారము కింద నశించిపోతున్న మానవ జాతికి మీరు విమోచనను, విడుదలను, విశ్రాంతిని కలుగు చేస్తూ ఉన్నందుకై వందనములు. ప్రభు, ఈ రాత్రి కాలపు వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఆన్లైన్లో చూశారో, విన్నారో అటు వారికి దీవెన దయచేయండి. బేతేలు సంఘమును ఆశీర్వదించండి, నానాటికి అభివృద్ధిని కలిగించండి. ఉదయకాలమందు మేము ధ్యానించిన ప్రకారము నిత్యముగా మీరు మా యందు శ్రద్ధ నిలిపి మా నివాస స్థలములను నీతికి తగినట్లుగా మీరే వర్ధల చేసి మహిమ పొందండి. తండ్రి, దినమంతా మాకు తోడై ఉండి చేసిన అన్ని మేలు కార్యముల కొరకై స్తుతించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవజలమును త్రాగి నీ దాహము తెచ్చుకొనల్, నీ దాహము తెచ్చుకొనల్. యేసు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా. ప్రైజ్ ది లార్డ్.